force acting on a moving charge. Charge move అవుతుంటే దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్. Okay, this is the first topic of electromagnetism. Okay, let's begin with easy example. Suppose ఇలా యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందనుకోండి. ఇలా యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఇండికేటెడ్ విత్ ద సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ తో ఇండికేట్ చేస్తారు. దాన్ని యూనిఫామ్ ఫీల్డ్ అంటారు. ఓకే, ఇలా యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక చార్జ్ రెస్ట్ లో ఉంది. సపోజ్ ఒక పాజిటివ్ చార్జ్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఒక పాజిటివ్ చార్జ్ ఉంది. ఓకే, దిస్ ఈస్ అ పాజిటివ్ చార్జ్ ఆఫ్ చార్జ్ Q. ఓకే, పాజిటివ్ చార్జ్. దీని మాస్ M. The mass of this charge is M. So ఈ పాజిటివ్ చార్జ్ Q మాస్ M. సో దీని మీద ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంటుందిరా. పాజిటివ్ చార్జ్ కాబట్టి ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ విల్ బి ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ దట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉందో పాజిటివ్ చార్జ్ మీద ఫోర్స్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది. అది మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి ఆ ఫోర్స్ అంటే, ఇది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E అనుకుంటే దీని మీద ఉన్న ఫోర్స్ F ఇస్ ఈక్వల్ టు EQ అవుతుంది, లేదా F బార్ ఇస్ ఈక్వల్ టు E బార్ ఇంటూ Q. ఓకే, దీన్ని మాగ్నిట్యూడ్ ఫామ్ లో రాయాలనుకుంటే F ఇస్ ఈక్వల్ టు EQ. కాబట్టి ది యాక్సలరేషన్ ఆఫ్ దట్ వుడ్ బి MA ఇస్ ఈక్వల్ టు EQ. సో ద చార్జ్డ్ పార్టికల్ విల్ యాక్సలరేట్. ఎంత యాక్సలరేషన్ అంటే EQ by M. దిస్ వీ హావ్ డన్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్, రైట్? Where this is uniform electric field. Uniform electric field. ఇప్పుడు నేను ఏం చేశానంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇప్పుడు నేను చేసే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ గురించి లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. దెర్ ఈస్ ఎ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలా ఉంది ఆ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే, దిస్ ఈస్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ ఇస్ క్లియర్ కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్. నౌ ఐ విల్ టేక్ ఎ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్. ఇలా ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యూనిఫామ్ is always indicated with the set of parallel lines. అయితే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీ హావ్ స్టడీడ్ ఇన్ మ్యాగ్నెటిజం. మ్యాగ్నెటిజం లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటో మనం చదివాం. సో దిస్ ఈజ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే, సో ఇప్పుడు ఇది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి B, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే B. అయినా మనం చదివింది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఏం చేశానంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక చార్జ్డ్ పార్టికల్ అంటే Q అనే చార్జ్ పార్టికల్ ని ఇలా ప్రొజెక్ట్ చేశాను. ఇలా పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొజెక్ట్ చేశాను. దిస్ ఈస్ ద విత్ సమ్ వెలాసిటీ V అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాను. ఎప్పుడైతే ఈ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక చార్జ్డ్ పార్టికల్ ని, a charged particle is projected into uniform magnetic field. ఓకే, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో చార్జ్ పార్టికల్ ని ప్రొజెక్ట్ చేశారు. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? చార్జ్డ్ పార్టికల్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి రెస్పాండ్ అవుద్ది, కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఎందుకు రెస్పాండ్ అవుద్దురా? అర్థమైందా? చార్జ్డ్ పార్టికల్ విల్ రెస్పాండ్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ బట్ నాట్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కానీ ఎక్స్పెరిమెంట్ లో ఏం జరిగిద్దంటే, వెన్ ఎ చార్జ్డ్ పార్టికల్ ఈస్ ప్రొజెక్టెడ్ ఇన్ టు దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, the force will act on it. దీని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుద్దంటే, ఇప్పుడు ఈ చార్జ్డ్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంది? డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది కదా. సో
as soon as it enters into this magnetic field, ఇది ఇలా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. It goes inside. The force acts on it in inward direction. Cross ante inward nana. This into always means inwards. This stands for inwards, perpendicular inwards, local, and the dot stands for outwards. Okay. So when this charged particle is projected into uniform magnetic field, ఈ charged particle ని uniform magnetic field లో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఈ charged particle లోపలికి వచ్చిన తర్వాత ఏమైపోయిందిరా, లోపల ఈ ఫీల్డ్ రీజన్ లోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఈ క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ మీనింగ్ ఏంటన్నా ఇన్వర్డ్స్, డాట్ మీనింగ్ ఏంటంటే అవుట్వర్డ్స్. ఓకే, సో దీన్నే బాగా అర్థం చేసుకోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. దిస్ ఈస్ లైక్ ఫస్ట్ సిచ్యువేషన్ అనుకోండి. ఓకే, సిచ్యువేషన్ 1. సిచ్యువేషన్ 1 లో ఇలా జరిగింది. సెకండ్ సిచ్యువేషన్ నేను ఎలా చేస్తానంటే ఇలా చూడండి. ద సెకండ్ సిచ్యువేషన్ అదే సిచ్యువేషన్ కాకపోతే మీకు అర్థం కావడానికి, దిస్ ఈజ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇలా క్రాస్ డ్రా చేసాను. క్రాస్ అంటే ఇన్వర్డ్స్ అవుట్వర్డ్ కదా, క్రాస్ అంటే ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్. ఇన్. ఓకే, సో ఇది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రా. యూనిఫామ్ అంటే ఇక చాలా చాలా లైన్స్ ఉన్నాయి, అవి ఇన్ ఉన్నాయి. క్లియర్? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇందులోకి ఒక చార్జ్డ్ పార్టికల్ ని ఈ రీజన్ లోకి, ఈ రీజన్ ని ఇలా డ్రా చేద్దాం. దిస్ ఈస్ అ రీజన్ in which there is uniform magnetic field. ఈ రీజన్ లోకి I have projected a charged particle perpendicular to it. Okay, this is a charged particle moving with charged particle Q, moving with velocity V. This is uniform magnetic field B. So ఎప్పుడైతే ఇలా మూవ్ అవుతుందో అప్పుడు చార్జ్ పార్టికల్ మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఎలా యాక్ట్ చేస్తుంది తెలుసా? చార్జ్డ్ పార్టికల్ ఇన్ ద ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఫోర్స్, అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇలా బెండ్ అయిపోద్ది. ఇట్ విల్ బెండ్ లైక్ దిస్. అప్వర్డ్ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంది కాబట్టి ఇట్ విల్ బెండ్. సో ద చార్జ్డ్ పార్టికల్ ఈజ్ యాక్టెడ్ అపాన్ బై ఫోర్స్. ద చార్జ్డ్ పార్టికల్ బెండ్స్. చార్జ్ పార్టికల్ బెండ్స్ అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైందిరా? దీన్ని బట్టి ఏమర్థమైంది? మనకి ఏమర్థం అవ్వాలి దీన్ని బట్టి అంటే, ఒక చార్జ్డ్ పార్టికల్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్రొజెక్ట్ చేసినట్లయితే ఆ చార్జ్డ్ పార్టికల్ మీద ఫోర్స్ పనిచేస్తుంది అనే విషయం అర్థమైందా ఈ రెండు కేసెస్ లో? సో ద చార్జ్ పార్టికల్ బెండ్స్, విచ్ మీన్స్ that implies the force acts on charge particle. Force acts on it. Force acts on it. So the force, our formula is known. The force which acts on the charged particle is, let me write it here. The force acting on charged particle is the force acting on charged particle is F proportional to Q. అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చార్జ్ రా. ఎంత చార్జ్ ఎక్కువ ఉంటే ఫోర్స్ అంత ఎక్కువ ఉంటుంది. ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V, ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు B. చార్జ్ కి ప్రపోర్షనల్, వెలాసిటీకి ప్రపోర్షనల్ అంటే దాని స్పీడ్ కి ప్రపోర్షనల్, and also the magnitude of magnetic field, and also F is directly proportional to sin theta. ఇక్కడ sin theta లో theta is angle between
theta is angle between velocity vector and magnetic field vector. Okay, so the force acting on the charged particle is directly proportional to how many quantities? Directly proportional to 4 quantities. ఒకటి charge, ఒకటి velocity, ఒకటి magnetic field, ఇంకోటి వాళ్ళిద్దరికి మధ్యలో యాంగిల్. ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. So if you combine all this, then you have F proportional to Q V B sin theta, and I can write F is equal to some constant K into QVB sin theta. Okay, and the value of K is equal to 1 experimentally. So when experiments were conducted, the outcome of the K was always 1. So what I can simply write is the force acting on the charged particle is F is equal to K1 అనుకుంటే QVB sin theta అవుతుంది. క్లియర్ ఇది? F is equal to QVB sin theta. Now this force is a vector quantity kada. This again can be written as, very importantly, F bar is equal to Q into V bar cross B bar. Very, very important. F bar is Q into V bar cross B bar. ఇలా రాయడం వల్ల నీకు ఏం తెలుస్తుందంటే యాంగిల్ బిట్వీన్, ఇలా రాయడం వల్ల ఏం తెలుస్తుందంటే ఫోర్స్ యొక్క డైరెక్షన్ తెలుస్తుంది. ఫోర్స్ యొక్క డైరెక్షన్. ఓకే, let us try to understand the direction of force. Force direction ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. Now suppose, see, the direction of force can be found using right hand thumb rule. The direction of force, అయినా మీకు తెలుసు కదా, రెండు వెక్టర్స్ కి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఆ వచ్చే వెక్టర్ రెండిటికి పర్పెండిక్యులర్ గా ఉంటుందని. The direction of force can be determined by right hand thumb rule. Right? But still I will give you an idea. Ela ante, so let's take this oka plane తీసుకుందాం. Okay, considering a plane. I'm drawing a plane for better understanding. Okay, a plane draw చేసి. Okay, this is a plane. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తాను చూడండి. This line is like perpendicular to the plane. Plane కి perpendicular గా ఉంది లైన్. You can assume this as x-axis, this as y-axis, and this as z. It is z-axis లాగా assume చేసుకోవచ్చు. మనకి ముందు అసలు ఫోర్స్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుందో తెలియాలి కదా.
రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఓకే, ఫర్ దట్ ఇప్పుడు ఈ XZ ప్లేన్ ఉంది కదా, ఈ ప్లేన్ అర్థమైంది కదా నన్ను. XZ ప్లేన్ లో నేను వెక్టర్ తీసుకుంటాను చూడండి. ఈ ప్లేన్ లో ఇక్కడ ఒక వెక్టర్ తీసుకున్నా, దిస్ ఐఎమ్ కాలింగ్ యాజ్ వెలాసిటీ వెక్టర్. ఇంకో వెక్టర్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నా, ఇది B, ఇది V వెలాసిటీ వెక్టర్, ఇది B మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్. వీళ్ళిద్దరికి మధ్య యాంగిల్ ఎంత అంటే θ. అప్పుడు V క్రాస్ B ఏ డైరెక్షన్ లో ఉంటుందో చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ ఇన్ విచ్ డైరెక్షన్ విల్ బి V క్రాస్ B? Very good. Your answer is correct. V cross B will be in upward direction. Nice answer. Right hand thumb rule ante ade. The force will be in this direction. V cross B ante V తో స్టార్ట్ చేసి B వరకు వెళ్ళాలి. ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ ని ఇలా మీ రైట్ హ్యాండ్ కర్ల్ ఫింగర్స్ ని అంటే ఫింగర్స్ ని ఇలా బెండ్ చేసి రైట్ హ్యాండ్ ఫింగర్స్ ని బెండ్ చేస్తే V నుంచి B వరకు బెండ్ చేస్తే మీ థంబ్ ఎటువైపు పాయింట్ చేస్తుంది చూడండి. V cross B, thumb will be pointing upwards. So is that imagination clear for all of you? V cross B ante up ఉంటుంది, B cross B ante కింద ఉంటుంది కదా. Force is V bar cross B bar కదా. So F bar is perpendicular to both V bar and B bar. గుర్తుపెట్టుకోండి. So if you understand this, F bar is perpendicular to both V bar and B bar. ఇది ఏమవుతుంది చెప్పండి? F bar dot V bar and F bar dot B bar ఏమవుతుంది? ఇమీడియట్ గా ఆన్సర్ వచ్చేది దానికి. F bar dot V bar and F bar dot B bar. The answer is 0. ఎందుకంటే if two vectors are perpendicular, then their dot product is 0. If two vectors are perpendicular, then their dot product is 0. Not only F bar dot B bar, ఇప్పుడు ఫోర్స్ కి ఏ డైరెక్షన్ ఉంటుందో యాక్సలరేషన్ కూడా అదే డైరెక్షన్ ఉంటుంది కదా. A bar dot V bar is also 0 అంటే దాని యాక్సలరేషన్ వెక్టర్, and also A bar dot B bar is 0. Okay. And the most important point which I would like to make here is ఎప్పుడైతే F bar dot V bar 0 అవుతుందో, see, just try to understand this stuff, that we know that the displacement vector S bar ఇలా రాద్దాం. How do we calculate the power? Power is nothing but the rate of doing work. The rate of doing work. Power ante work rate. Ante power is nothing but dW by dt. Is this clear? Which can also be written as work done is nothing but force into displacement kadra, F bar dot S bar. Work done is force into displacement, F bar dot S bar. So this can be written as a d by dt of F bar dot S bar. Force ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే F bar బయటికి రాస్తే dot ds by dt is nothing but velocity. Is this clear? Is step under clear? Power is nothing but the rate of doing work, dW by dt. W place lo force into displacement, F bar dot S bar rasano. Force constant kabatti d by dt of this will give you F bar dot V bar, velocity.
సో ఇక్కడ ఒక విషయం గమనించండి, నేనేం రాశాను ఇక్కడ. ఇప్పుడు మనకు ఫార్ములాలో ఏమొచ్చిందంటే ఎఫ్ బార్ ఇస్ పర్పెండిక్యులర్ టు బోత్ వి బార్ అండ్ బి బార్ బికాస్ ఎఫ్ బార్ ఇస్ క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్. అదొకటి వచ్చింది. ఎప్పుడైతే నేను పవర్ కనుక్కోవడానికి ట్రై చేశానో పవర్ ఈజ్ ఆల్వేస్ జీరో వచ్చింది. పవర్ ఈజ్ ఆల్వేస్ జీరో. పవర్ ఎప్పుడైతే జీరో వచ్చిందో వర్క్ డన్ కూడా జీరో అనేగా అర్థం. వర్క్ డన్ జీరో కాబట్టి పవర్ జీరో వచ్చింది. పవర్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. నువ్వు అసలు వర్కే చేయలేదు కాబట్టి పవర్ కూడా జీరో. అంటే ద వర్క్ డన్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ జీరో. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద వర్క్ డన్, ఫోర్స్ యాక్ట్ అవుతుంది కానీ వర్క్ జరగదు. ద వర్క్ డన్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా ద వర్క్ డన్ బై మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ జీరో. వర్క్ డన్ జీరో అయిందంటే కైనెటిక్ ఎనర్జీ కూడా చేంజ్ కాదు. అంటే వెలాసిటీ కూడా, అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ కాదు. వెలాసిటీ డైరెక్షన్ లో చేంజ్ అయింది కానీ మ్యాగ్నిట్యూడ్ లో చేంజ్ కాదు. సో ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీ పాయింట్ విచ్ ఐ మేడ్ టిల్ హియర్? When a charged particle is projected into magnetic field లోకి చార్జ్డ్ పార్టికల్ ని పంపించినట్లయితే ఆ చార్జ్డ్ పార్టికల్ మీద ఫోర్స్ పనిచేస్తుంది. ఏంటా ఫోర్స్ అంటే F is equal to Q into V bar cross B bar. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, ఆగండి క్లారిటీ రావడానికి. లెట్స్ డూ దిస్ ఎగ్జాంపుల్. A charged particle is projected into uniform magnetic field of 2 into 10 power minus 2 Tesla along x-axis with speed, with velocity 3 I cap plus 10 J cap minus a charged particle of charge 5 microcoulomb. The force acting on it is here is the question, just a sample question, very very easy question. A charged particle of 5 microcoulomb is projected into uniform magnetic field of 2 into 10 power minus 2 Tesla along x-axis with a velocity ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలాసిటీ వెక్టర్ రాద్దాం. క్యూ ఎంత ఇచ్చాడు? 5 మైక్రోకూలంబ్. 5 మైక్రో అంటే 5 into 10 power minus 6 coulomb. Velocity vector is given as 3I cap plus 10 J cap minus 12K. And B bar, how much is B bar? 2 into 10 power minus 2 Tesla along x-axis అంట. 2 into 10 power minus 2 along x-axis అంటే I అవుద్ది కదరా. సో ఈ ఫోర్స్ ని మనం ఎలా కనుక్కోవాలో ముందు చూద్దాం. సో హౌ డు యూ ఫైండ్ ద ఫోర్స్? ఫస్ట్ V bar క్రాస్ B bar కనుక్కుందాం. ఇది అందరికీ తెలుసు, క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ ఎలా కనుక్కుంటారు. స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో cross product of 2 vectors. V cross B అంటే ఫస్ట్ V టర్మ్స్ రాయాలి, తర్వాత I J
K. V under 3 and 10 minus 12. You can also do it by yourself if you know how to do it. Ikkada 2 into 10 power minus 2. J coefficient 0, K coefficient 0. So V cross B ఏమవుతుంది? V cross B ఏమవుతుందంటే, సో I into I coefficient ఉండదు కదా, I into 0, J coefficient ఉంటుందా? Minus J into, this is 0 and this is plus, ఎందుకంటే 3 into 0 0 అవుతుంది, minus of minus plus 12 to 24. 24 into 10 power minus 2. And K coefficient కూడా ఉంటుంది, plus K into 3 into 0 is 0 and this is minus 20 into 10 power minus 2. Right? Cross product నేను చేస్తున్నా, మీకు అర్థమవుతుంది కదా? రెండిట్లో మైనస్ కామన్ తీయొచ్చు, రెండిట్లో 10 power minus 2 తీయొచ్చు, 24 20 అంటే 4 కూడా కామన్ తీయొచ్చు. 4 into 10 power minus 2 కామన్ తీస్తారు రెండిట్లో. 4 into 10 power minus 2 కామన్ తీస్తే ఇక్కడ 6J వచ్చింది ప్లస్ 5K వచ్చింది. ఈ స్టెప్ ఓకేనారా పిల్లలు? టఫ్ గా ఉందరా? అరే క్రాస్ ప్రొడక్ట్ చేయలేకపోతున్నారా? ఇబ్బంది పెడుతున్నానేమో అనవసరంగా. Okay, this is V bar cross V. So what will be the force vector F bar is equal to Q into V bar cross B bar. So the value of Q enta ante 5 into 10 power minus 6 into idanta ochindante minus 4 into 10 power minus 2 into 6J plus 5K. So this will give you the force vector form lo undi. So the vector form, the force F bar is equal to 5 force 20 minus 20 అంటే ఇది minus 6 minus 2 కాబట్టి minus 8 అవుద్ది. 20లో 0 ఉంటుంది, 7. 2 into 10 power minus 7 into 6J plus 5K ఇలా రాయొచ్చు. So this is the final answer, force vector. So is this clear how to solve this force acting on a charged particle? Okay. Now let's see some conditions for force acting on a charged particle. మనకు force acting on a charged particle ఫార్ములా ఏమొచ్చిందంటే F is equal to QVB sin theta వచ్చింది. So let's discuss some cases. Case 1. ఏంటి case 1 అంటే, particle projected parallel to the field. Particle projected లేదా particle moving parallel to the field. Parallel to the field. So what is the meaning of particle moving parallel to the field? Field ki parallel ga ఉంటుంది అంటే meaning ఏంటంటే, suppose the magnetic field is like this. Okay, this is the direction of magnetic field. Particle also moving in the same direction V. This is the direction of velocity, this is the direction of V. Can you tell me what is the force acting on it? ఎలా find out చేస్తాం రా force? F is equal to QVB sin theta కదా. QVB sin theta. Theta అంటే యాంగిల్ బిట్వీన్ వెలాసిటీ వెక్టర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్. అంటే ఇక్కడ theta is equal to 0 degrees అన్నమాట. theta 0 అయితే మరి ఫోర్స్ ఏమవుద్దిరా? 0 అవుద్దా లేదా? అంటే when a particle is moving parallel to the field, no force will act. సరే ప్యారలల్ కాకుండా సపోజ్ యాంటీ ప్యారలల్ మూవ్ అయిందని, అంటే B ఈ డైరెక్షన్ లో ఉంది,
వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఉంది, వెలాసిటీ వెక్టర్ ఈ డైరెక్షన్ లో, రెండింటికి మధ్య యాంగిల్ ఎంత ఇక్కడ థీటా ఇస్ ఈక్వల్ టు 180 degrees. అప్పుడు కూడా ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుద్దనా 0 అవుద్దా లేదా? ఫోర్స్ అంటే ఇఫ్ ఎ చార్జ్డ్ పార్టికల్ is moving parallel to the field or anti-parallel to the field, no force will act on it. మరి ఫోర్స్ యాక్ట్ చేయట్లేదంటే అది బెండ్ కాదు కదా, ఇట్ విల్ మూవ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ కదా. సో నో ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద పార్టికల్, no force acts on the particle and the particle continues to move, in a straight line. The particle continues to move in a straight line. So the particle follows which path? Straight line లో వెళ్ళిపోద్ది, ఎందుకంటే దాని మీద ఫోర్స్ యాక్ట్ చేయదు కదా. నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్, అంటే ఇప్పుడు మూవింగ్ ప్యారలల్ టు ద ఫీల్డ్. నెక్స్ట్ ఏం దేని గురించి డిస్కస్ చేద్దాం రా? ప్యారలల్ టు ఫీల్డ్ వెళ్తే ఏ పాత్ లో ఉంటుంది అంటే స్ట్రైట్ లైన్ లో ఉంటుంది. దిస్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ perpendicular. Case 2. Case 2 is charged particle moving perpendicular to the field. Perpendicular to the field. Let's see what happens if it moves perpendicular to the field. Perpendicular to the field move అవ్వాలి. సో అందుకోసం నేను ఏం చేశానంటే, ఫస్ట్ I have chosen a uniform magnetic field. Listen very, very carefully. Uniform magnetic field ముందు డ్రా చేశాను. So how is uniform magnetic field drawn? It is indicated with a set of parallel lines. దాని క్రాస్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉన్నట్టండి? ఇప్పుడు క్రాస్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్స్ కదా, డాట్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్స్. సో దిస్ ఈస్ ద రీజన్ విత్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నేను డ్రా చేసే రీజన్ ఏదైతే ఉందో అది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. క్లియర్? యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో చార్జ్ పార్టికల్ ని పర్పెండిక్యులర్ గా ప్రొజెక్ట్ చేసాం. సో దిస్ ఈస్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి యాక్టింగ్ ఇన్వర్డ్స్. దీన్ని పర్పెండిక్యులర్ గా ప్రొజెక్ట్ చేశానంటే, పర్పెండిక్యులర్ అంటే ఇలా చేయాలి. I have projected perpendicular to the field. ఇలా వచ్చింది అది. It came like this, perpendicular to the field. Now at this particular position, what is the direction of force acting అని చెప్పండి. ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉందో చెప్పాలి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూస్ చేసి చెప్పొచ్చు మీరు. ఇది V, B is inside. Very good. The force acting will be upwards. ఫోర్స్ ఎప్పుడైతే అప్ యాక్ట్ చేస్తుందో ఈ చార్జ్ పార్టికల్ బెండ్ అయిపోద్ది. అది ఏ పాత్ లో ఉంటుందో ఒకసారి నేను డ్రా చేస్తాను చూడండి. యాక్చువల్లీ దిస్ ఈస్ ద రీజన్.
This is the path. So it follows which path, ma? Yes.